హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ డ్రీమ్ వరల్డ్. ఇంటికెళితే తండ్రి దండిస్తాడన్న భయంతో ఆ ఊరు విడిచి ఎటో ప్రయాణం సాగించాడు. గుణనిధి చేత చిల్లిగవ్వలేదు. ఎక్కడికి వెళ్ళాలో, తనని ఎవరు ఆదరిస్తారో తెలియదు. అతి గారాబంగా పెరగడం చేత ఏ పని చేతకాదు. పైగా పొట్టకొస్తే అక్షరం ముక్క రాదు. అలాంటి తనకి రోజులెలా గడుస్తాయి? అలా ఆలోచిస్తూ దిక్కు తోచకుండా నడిచి ఓ గ్రామంనకు చేరుకున్నాడు. ఆ గ్రామంలోనున్న శివాలయంలో చతికిలబడ్డాడు. ఆకలితో నీరసంతో కృశించిపోతూ శివాలయ మండపంలోని స్తంభానికి చేరగిలబడ్డాడు. ఆనాడు శివరాత్రి. ఆ గ్రామస్తులంతా ఆనాడు ఉపవాసం నుండి శివార్చన చేస్తుంటారు. వారు శివనామ భజనలు, సంకీర్తనలు పాడుకుంటూ ఆ శివాలయాన్ని చేరుకున్నారు. తమ వెంట తెచ్చిన అనేక భక్ష్య భోజ్య పదార్థాలను గర్భగుడిలో ఉంచారు. ఆ పదార్థాలను చూడగానే ఆకలితో నకనకలాడుతున్న గుణనిధికి నోరూరింది. వారి పూజలు పునస్కారాలు పూర్తి అయ్యాక వారితో పాటు తనకి ఇంత తిండి పెట్టకపోతారా అన్న ఆశతో అక్కడే ఉండిపోయాడు. గ్రామస్తులు ఆ పగలంతా శివునికి అభిషేకాలు చేశారు. అనంతరం పూజలు అర్చనలు చేశారు. తాము తెచ్చిన పదార్థములు శివునికి నైవేద్యం పెట్టారు. కర్పూర నీరాజనాలు సమర్పించారు. అయితే ఆ రాత్రంతా జాగరణ చేసి ఆ తదనంతరం ప్రసాద వినియోగం చేయాలని వారు ముందుగానే నిశ్చయించుకున్నారు. హరహర మహాదేవ శంభో శంకర అన్న ప్రార్థనలతో, భక్తి కీర్తనలతో శివాలయం హోరెత్తిపోయింది. ఆ భక్తుల గుంపులో కలిసిపోయిన గుణనిధి గొంతు కలిపి కీర్తనలు పాడుతున్నా అతని దృష్టి మాత్రం గర్భగుడిలో ఉంచిన నైవేద్యాల మీదనే ఉంది. అలా ఆ రాత్రి 3 జాములు గడిచాక అలసి సొలసిన భక్తులు శివరాత్రి జాగరణ చేశామన్న తృప్తితో నిద్రలోకి జారుకున్నారు. కానీ గుణనిధి మాత్రం రెప్పవాల్చలేదు. ఆనాటి 4వ జాము గడుస్తుండగా భక్తులందరూ నిద్రపోతున్నారని నిశ్చయించుకున్న గుణనిధి లేచి సవ్వడి చేయకుండా గర్భగుడిలో అడుగుపెట్టాడు. అక్కడ ఉంచబడ్డ నైవేద్యములలో కొన్నింటిని దొంగిలించినాడు. అంతలో గర్భాలయములోని దీపము కొండెక్కసాగినది. గుణనిధి తన పైపంచె చించి నూనెలో తడిపి దీపము వెలిగించాడు. ఆ దీప కాంతిని బట్టి గర్భగుడిలో నుంచి బయటపడిన గుణనిధి ఓ భక్తుని కాలు తొక్కాడు. అతడు మేలుకొంటూ దొంగ దొంగ అని కేకలు పెట్టసాగాడు. ఆ కేకలకు భక్తులు ఒక్కొక్కరే మేల్కొనసాగారు. వారు తనని పట్టుకుని దండిస్తారేమోనన్న భయంతో హడావిడిగా పరుగెత్తబోయిన గుణనిధి కాలు జారి గర్భగుడి వెలుపల ఉన్న నందీశ్వరునిపైన పడి తల పగిలి ప్రాణాలు కోల్పోయారు. ఆ మరుక్షణమే గుణనిధి ప్రాణాలు తీసుకుపోవడానికి యమకింకరులు అచ్చట ప్రత్యక్షమయ్యారు. అంతలో శివదూతలు ప్రత్యక్షమై యమభటులను నిరోధించారు. ఇతడు మహాపాపి, కులమున చెడబుట్టాడు, జూదరి, వ్యభిచారి, వ్యసనపరుడు. ఇవి చాలక శివ నైవేద్యములని దొంగిలించిన పాతకుడు. వీటికి నరకమే తగిన శిక్ష అన్నారు యమభటులు. నిజమే. కానీ ఇతడు ఈ మహాశివరాత్రి నాడు తనకు తెలియకనే శివారాధన చేశాడు, ఉపవసించాడు, శివనామ కీర్తనలు ఆలపించాడు. తెలిసి గాని తెలియక గాని ఈ శివరాత్రి యావత్తు జాగరణ చేసి దీపారాధన చేసి పుణ్యము మూటకట్టుకొని శివాలయం నందే ప్రాణాలు విడిచాడు. శివశివాయ అనినంతనే శివ సాయుజ్యము లభించుచుండగా ఇంత పుణ్యము సంపాదించుకొని శివుని సన్నిధిలో నందీశ్వరునిపై పడి ప్రాణములు వదిలిన ఇతడు మరెంతటి పుణ్యాత్ముడో చెప్పనలవిగాదు. కనుకనే ఇతనికి కైలాసము లభించింది అని తెలిపి శివదూతలు గుణనిధి ప్రాణములను తమతో కైలాసమునకు గనిపోయారు.